హాయ్ వెల్కమ్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. అందరూ భోగి ఎలా చేసుకున్నారు ఏంటని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీ అందరికీ కూడా నేను తీసుకున్న కుర్తి షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి నేను జగదాంబ దగ్గర ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. అండ్ మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ నాకు చాలా తక్కువకే వచ్చాయని చెప్పచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెటీరియల్ అంతా కూడా బాగుంది, చాలా బాగున్నాయి. సో అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి మంచి నావీ బ్లూ కలర్ అండ్ విత్ వచ్చి సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక చిన్న స్ట్రైప్లా వచ్చి అండ్ దానికి ఇక్కడ బటన్స్లా ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ బటన్స్ తోటి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అండి, చూడండి. సో ఇదైతే మనకి పోదు. అండ్ మెటీరియల్ వచ్చేసరికి ఇది ప్యూర్ కాటన్ కాదు, కొంచెం జార్జెట్ కూడా కాదు, కొంచెం జూట్ టైప్ క్లాత్లో అనిపిస్తుంది ఇది. అండ్ ప్యూర్ కాటన్ అయితే కాదండి. సో ఓవరాల్గా అయితే ఇది స్ట్రైట్ కట్ అండ్ 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. అండ్ సేమ్ సెల్ఫ్ డిజైన్ హ్యాండ్స్ కూడా వచ్చింది. అండ్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఫుల్ కుర్తీ మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చింది. అండ్ చెప్పాను కదా సైడ్ కట్ వచ్చింది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్లో అనిపిస్తుంది, బట్ పర్లేదండి, బాగానే ఉంది క్లాత్. నాకు ఇది వచ్చేసరికి 250 పడింది. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్ కూడా వచ్చేసరికి ఏంటంటే మామూలుగా రౌండ్ నెక్ ఒకటి వచ్చింది అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే వచ్చింది. సో పెద్ద డిజైన్ అయితే ఏం లేదు, బట్ క్లాత్ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజే అనిపించింది ఈ క్లాత్కి. సో అందుకే తీసుకున్నాను. అండ్ డైలీ వేర్కి ఇవి చాలా బాగుంటాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఆఫీస్ వేర్కి డైలీ వేర్స్కి చాలా బాగుంటాయి. సో ఇది నా ఫస్ట్ కుర్తీ. సో నా నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్, బ్రౌన్ విత్ గోల్డ్ కలర్ డిజైన్తో వచ్చిందండి. సో ఇది ఓవరాల్ కానీ అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫుల్ గోల్డ్ కలర్ తోటి సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది ఇలా. సో అండ్ ఇంకా అలాగే మనకి మొత్తం కూడా డిజైన్ అంతా సెల్ఫ్ డిజైనే వచ్చింది గోల్డ్ కలర్ది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే యోక్ పార్ట్లో కొంచెం హెవీగా ఉంది డిజైన్. అండ్ ఓవరాల్గా టాప్ మొత్తం ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్లో ఇచ్చారు మొత్తం. ఇది వచ్చేసరికి అంబ్రిల్లా టైప్ టాప్ అండి. అండ్ హ్యాండ్స్ కూడా దీనికి కూడా 3/4 హ్యాండ్సే వచ్చాయి. అండ్ సెల్ఫ్ సేమ్ డిజైన్ ఏదైతే మనకి కింద బోర్డర్లో అదే లైక్ కింద వచ్చిందో బాటంలో అదే వచ్చింది. హ్యాండ్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్. సో నెక్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రౌండే ఇచ్చారండి. బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండే ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ ఇక్కడ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి కింద ఎండింగ్లో వచ్చింది. చూసారు కదా, పైన యోక్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి కింద కూడా వచ్చింది. అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి. మన పార్టీస్కి అది సింపుల్ పార్టీస్కి అవి వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది చెప్పాను కదా అంబ్రిల్లా కట్ వచ్చింది. అండ్ ఇలా ఉంది మొత్తం. డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో దీని పిక్ నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చూసేయండి. సో నా నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రే కలర్ అండ్ విత్ ఇది సెల్ఫ్ డిజైన్ అంటారు కదా అదే విత్ ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చాయి ఇదంతా కూడా. అండ్ చూసారు కదా ఈ గ్రే కలర్ మీద కూడా మనకి ఒక మార్బుల్ ఫినిష్ టైప్లో వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసరికి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే. అండ్ చాలా బాగుంటుంది ఇది. అండ్ మనకి నెక్ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే చిన్నగా ఇలాగా ఒక చిన్న కర్ట్లా ఇచ్చారు ఇక్కడ. అండ్ పైన వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కాలర్ నెక్ టైప్లో బ్యాక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చిన్న కర్ట్ ఇచ్చి ఇలా హుక్ టైప్లో ఇచ్చారు. సో ఎలా వస్తుంది ఫ్రంట్. అండ్ వీటికి కూడా ఏంటంటే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో ఇది 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి కూడా. సో సేమ్ డిజైనే కంటిన్యూ అయింది. ఇది కూడా ఏంటంటే సైడ్ కట్ వచ్చింది. అండ్ సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది.
అండ్ కింద బార్డర్ అదేం రాలేదండి, సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉందో అదే మొత్తం కుర్తీ మొత్తం అదే వచ్చింది. అండ్ ఇదే ఇంతే. అండ్ బ్యాక్ కొంచెం కిందకి దిగింది క్లాత్ అన్నది అండ్ ఫ్రంట్ మీద. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది నా నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ విత్ గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్. అండ్ అలాగే మిర్రర్ వర్క్ వచ్చింది విత్ వైలెట్ కలర్ థ్రెడ్ తోటి మిర్రర్ వర్క్ వచ్చింది యోక్ పార్ట్ మొత్తం. సో ఇలా ఉంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది కూడా స్ట్రైట్ కట్ అండి. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చింది, కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే సేమ్ గోల్డ్ కలర్ తోటి ప్యాటర్న్ లా వచ్చింది ఇలాగా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా రౌండ్ కలర్ నెక్ వచ్చింది, రౌండ్ నెక్. బ్యాక్ కూడా అలాగే వచ్చింది. అండ్ ఓవరాల్గా మొత్తం కుర్తీ మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చిందండి. కింద బార్డర్ వచ్చేసరికి ఏంటంటే మనకి మళ్ళీ హెవీగా పైన చెప్పాను కదా హ్యాండ్స్కి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కింద మళ్ళీ బార్డర్ రిపీట్ అయింది ఇక్కడ కూడా. సో ఇది చాలా బాగుంది. దీన్ని గోల్డ్ కలర్ లెగ్గిన్తో కానీ బ్లాక్ కలర్ లెగ్గిన్ వేసినా బాగానే ఉంటుంది. సో గోల్డ్ కలర్తో వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది కూడా పార్టీస్కి బాగుంటుందండి. అండ్ నాకు ఇది కూడా 300 పడింది. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి నాకు. సో మిర్రర్ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే మనం పార్టీస్కి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది. సో చూసారు కదా. అండ్ ఈ క్లాత్కి కూడా ఏంటంటే మెరూన్ మీద కూడా మనకి ప్లెయిన్ రాలేదు, చూసారు కదా, ఇలాగా ఫ్లవర్ డిజైన్ టైప్లో వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది. మీకు వీడియోలో అంత ఏంటంటే క్లారిటీగా కనిపించట్లేదు, బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలా బాగుంది. బయట లుక్ చాలా బాగుంది వీడియో కన్నాని. సో నా నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఫుల్ లెంగ్త్ కుర్తీ వస్తుంది. అండ్ చూసారు కదా, ఇది యోక్ పార్ట్ దగ్గర ఏంటంటే మనకి హెవీ డిజైన్ అని వచ్చింది. డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ అండి ఇదంతా కూడా. అండ్ నెక్ కూడా ఏంటంటే ఇలా ఒక రౌండ్ నెక్ టైప్లో వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఏంటంటే మనకి సేమ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ అలాగే సేమ్ ప్రింట్ ఏదైతే అక్కడ యోక్ పార్ట్లో వచ్చిందో అదే రిపీట్ అయింది. సో ఇది చెప్పాను కదా ఫుల్ లెంత్ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కోట్ మోడల్ అండి. సో ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ ఏదైతే వచ్చిందో అది పైన కోట్కి వస్తుంది. కోట్ అన్నది అటాచబుల్ అండి. సో ఇలా రెండు అటాచ్ చేసే ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసరికి ఏంటంటే మనకి గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న డిజైన్లా ఇచ్చారు. సో ఇలా ఉంటుంది. అండ్ మొత్తం కుర్తీ మొత్తం కూడా ఏంటంటే ఫుల్గా ప్లెయిన్ వస్తుంది కింద అంతా కూడా. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి కింద బార్డర్ మాత్రం ఏంటంటే పైన యోక్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే వచ్చింది. సో ఇదే డిజైన్ వచ్చిందండి ఫుల్. మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది కింద అంతా కూడా. అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది మాత్రం నాకు కొంచెం 550 అలా పడింది. ఎందుకంటే ఇది ఫ్లోరల్ లెంత్ కాబట్టి ఇది కొంచెం ప్రైస్ పడింది. మిగతావన్నీ కూడా నాకు 350, 300, 400 అలాగే పడ్డాయి. సో ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి, చాలా థిక్గా ఉంది అండ్ చాలా మెత్తగా కూడా ఉంది అండ్ చాలా బాగుంది క్లాత్. సో ఇది కూడా మనం పార్టీస్కి బయట రెగ్యులర్కి వాటికి బాగుంటుంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, ఓవరాల్గా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. అండ్ దీని పిక్స్ కూడా నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసు కదా అందరికీ, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. అండ్ అలాగే మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండి. అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.